హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్ రెసిపీ పనీర్తో జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి నేను ఒక 200 గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను. ఇది మీరు బయట దొరికేదైనా ఇంట్లో చేసుకుందైనా ఏదైనా పర్లేదు. అలాగే ఒక 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక హాఫ్ కప్ షుగర్. ఇది షుగర్ సిరప్ కోసం మాత్రమే. ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ని క్రంబుల్ చేసుకోవాలి, మొత్తం క్రష్ చేసుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ని క్రష్ చేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఈ క్రష్ చేసుకున్న పన్నీర్లో ఇప్పుడు మనం 2 స్పూన్స్ మైదాపిండి వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందాం. ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. చాలా కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం కొంచెం పాలు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే పాలు వేసుకోండి. ఈలోపు మనం ఈ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాం కదా, దీన్ని ఒక ప్యాన్లో వేసుకొని మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం. ఇలా ఒక ప్యాన్ ఆర్ గిన్నెలో మీరు షుగర్ వేసుకోండి. అందులో ఒక హాఫ్ కప్ షుగర్కి నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది మనం బాయిల్ అవటానికి పెట్టుకుందాం. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, సిరప్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది. ఇంకొంచెం బాయిల్ అవనిద్దాం. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఉండేట్టే చూసుకోవాలి, పల్చగా ఉండకూడదు. దీన్ని నేను ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఏదన్నా పాలిథిన్ కవర్ ఆర్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కోన్ షేప్లో కట్ చేసుకొని చిన్న హోల్ పెట్టుకొని అయినా వేసుకోవచ్చు. నార్మల్ జిలేబీకి పల్చగా ఉంటుంది కాబట్టి పిండి పేపర్ కవర్లో రాదు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా వేసేసేయచ్చు. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఈ పైపింగ్ బ్యాగ్లోకి వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకున్న దాన్ని మనం జిలేబీ షేప్లో మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. దీనిలో నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న పిండిని జిలేబీ లాగా వస్తుందో లేదో ముందు చెక్ చేసుకోండి. వచ్చింది కదా. సేమ్ ఇలాగే మనం ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది ఇది.
మీరు ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదు ఘీలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆయిల్లోనే చేస్తున్నాను, ఆయిలే పెట్టాను. ఇలా స్పూన్తో కట్ చేసుకోండి, పిండి త్వరగా విడిపోదు కదా. ఇది షేప్ సరిగ్గా రాలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత, కలర్ మారిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్రై అయిపోతే ఊరికే పైకి వచ్చేస్తాయి, మనం స్పూన్తో వాటిని కదిలించిన అవసరం కూడా లేదు. సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా ఇవి బ్రౌన్ కలర్లో. ఇప్పుడు వీటిని మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. షుగర్ సిరప్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి బయటికి తీసేసేయండి. ఫ్రై అయిన జిలేబీ అన్నీ ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, చూశారు కదా యమ్మీ యమ్మీ పన్నీర్ జిలేబీ. నేను వీటిని బాదంతో గార్నిష్ చేసుకున్నాను. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ఈ డిఫరెంట్ పన్నీర్ జిలేబీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.